జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఘనపురం మండలంలోని సింగరేణి ఓసీ3 గనిలో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. సుమారు 80 మంది భూ నిర్వాసితులు కాంట్రాక్ట్ పద్ధతిలో బ్లాస్టింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇటీవల తమను క్రమంగా పనుల నుంచి తగ్గిస్తూ కొందరిని పూర్తిగా పక్కన పెడుతున్నారని కార్మికులు ఆరోపించారు. భూములు కోల్పోయిన తమ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పనులు ఇవ్వకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు యథావిధిగా పని కల్పించాలని, భూ నిర్వాసితులకు హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. మాకేం చెప్పింది, మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మమ్మల్ని తీసుకొచ్చి బ్లాస్టింగ్ లేబర్లా తోసిండ్రు. సరే ఇవే ఉద్యోగాలు కదా అని చేసుకుంటూ వస్తానమన్నా. 5 సంవత్సరాల కాలం నుంచి 81 మందిని చేసుకుంటూనే వచ్చినాము. రీసెంట్ ఒక 3 నెలల క్రితం నుంచి 56 ఇస్తా అన్నారు. 56 కూడా చేసుకుంటూ వచ్చినాక దాన్ని 46 కుదించిండ్రు. ఆ 46 విషయంలో జిఎం సార్ దగ్గరికి పోయినాము, పిఓ సార్ దగ్గరికి పోయినాము, సింగరేణి యాజమాన్యం దగ్గరికి పోతే వాళ్ళు ఏం చెప్పినారంటే 8 తారీఖు వరకు ఈ 46 మంది చేయండి అబ్బా, 8 తారీఖు తర్వాత 9 నుండి 56 మందికి కల్పిస్తామని చెప్పిండ్రు. ఆ 56 మంది కూడా కల్పించలేమని చెప్పేసి ఇవాళ చేతులు ఎత్తేసింది. దాని విషయంలో మేము వాళ్ళు చెప్పిందల్లా వినుకుంటా వస్తా అంటే వాళ్ళు పైకి పోతాను కాబట్టి మా ల్యాండ్ లూజర్లందరికీ 81 మందికి మాకు పని కల్పించాలని మేము యాజమాన్యాన్ని కోరుతున్నాం. దీని విషయంలో తగిన న్యాయం చేయాలని మేము ఈ ఎస్విసి కంపెనీలో బ్లాస్టింగ్లో చేస్తున్నాను. కొన్ని రోజుల నుంచి వెళ్ళి గత ఫస్ట్ నుంచి వెళ్ళి మాకు 81 మందిని ఇచ్చేది. తర్వాత కాస్త తగ్గించుకుంటూ మరి ఈరోజు మమ్మల్ని 46 మందికి తీసుకురావడం జరిగింది. మాకు ఆ రొటేషన్ పద్ధతిలో మాకు సరిపోకపోవడం వల్ల ఈ రోడ్డుకు ఎక్కడం జరిగింది. మేము ఎవరో కాదు, ల్యాండ్ లూజర్లో భూములు కోల్పోయి మేము కాయకష్టంతో వాళ్ళకు సింగరేణికి అగ్గోకు భూములు ఇచ్చి ఈరోజు వాళ్లకు మాకు ఏం చెప్పారంటే మీకు ఉపాధి కల్పిస్తాం, మీకు తగిన న్యాయం చేస్తామని సింగరేణి యాజమాన్యం చెప్పుడుతోటే సరే మేము ఏదో ముందుగా జరిగి సింగరేణిలో మాకు సరే ఉపాధి కల్పిస్తారనే న్యాయం జరుగుతుంది కావచ్చు అని సింగరేణిలో బ్లాస్టింగ్లో ఒక 80 మంది మేము చేసుకుంటున్నాం. మాకు ఎస్విసి కంపెనీ మరియు సింగరేణి ఇద్దరు తొత్తులు అయ్యి మా పొట్టల మీద కొట్టి ఈరోజు భూములు అయిపోయింది కదా, మీతో పరిష్కారం అయిపోయింది కదా, మీ కథ మీదే మా కథ మాదే అనుకుంటూ ఈరోజు మమ్మల్ని రోడ్డు పాలన చేసి మాకు తగిన న్యాయం జరుగుతలేదు.